ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఆడవాళ్ళని వింటూ ఉంటాం కదండి. వైష్ణవులందరూ కూడా వాళ్ళు ఆడవారిని పూజిస్తూ ఉంటారు. ఆడవాళ్ళు భగవద్ బంధువులు అన్నమాట, భగవద్ భక్తులు. వారిని ఆడవాళ్ళు అంటాం. మనకి 12 మంది ఆడవాళ్ళు ఉన్నట్టుగా మన చరిత్ర చెప్తుంది. అసలు ఎవరు ఈ ఆడవాళ్ళు అని అంటే కనుక ఆడవాళ్ళకి ఆచార్యులకి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి అని చూస్తే కనుక ఆచార్యులు అనేవారు ఎవరంటే ఒక గురు పరంపరలో వస్తారనమాట. ముందు ఒక పూర్వపు గురువుల నుంచి వారు అందించిన జ్ఞానాన్ని వారు సంపాదించి వారు తర్వాత గురువులకి పంచుతూ ఉంటారు. ఇది పరంపరగా సాగుతూ ఉంటుంది. ఇది తెలుసుకున్న జ్ఞానాన్ని మిగతా వాళ్ళకి పంచడం అన్నమాట. ఆ విధంగా జరుగుతుంది. వారిని ఆచార్యులు అంటారు. వారు ఒక పాత్రని ఫాలో అవుతారు, ఒక మార్గాన్ని ఫాలో అవుతూ వారి శిష్యులకు కూడా అదే మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. వాళ్ళు గురువులు, ఆచార్యులు, అది చాలా గొప్పవారు. అదేవిధంగా ఆడవాళ్ళు అంటే ఎవరంటే భగవంతుడిని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారండి. వారు ఎవరో కాదు, మనం భగవంతుడికి, స్వామికి, మన నారాయణుడికి ఆయుధాలు ఉన్నాయి కదా, గద, శంఖం, చక్రం, ఇవన్నీ కూడా సుదర్శన చక్రం, పాంచజన్యం, కౌమోదికం, గద, ధనస్సు, ఇవన్నీ కూడా స్వామివారి ఆయుధాలు, పంచాయుధాల గురించి మనకు తెలుసు. వీరందరూ కూడా మనం ఏమనుకుంటామంటే ఆయుధాలు అంటే ప్రాణం లేవు అని అనుకుంటాం. కానీ అవి డివైన్ సోల్స్ అన్నమాట. వారిలో కూడా పవిత్రాత్మలు ఉంటాయి. వారు స్వామివారి దగ్గర ఒక ఆర్నమెంట్స్ లాగా మనకు కనిపిస్తారు, ఆభరణాల్లాగా భక్తులకు కనిపిస్తారు. కానీ శత్రువులకు మాత్రం వారు ఆయుధాల్లాగా కనిపిస్తారు. వారు ఈ భూమి మీదకి భగవంతుడు పంపిస్తే వస్తారు, మనకి మెసెంజర్స్గా వస్తారు. వారు ఏంటంటే వారికి భగవంతుడి యొక్క దర్శనం డైరెక్ట్గానే కలుగుతుందండి. భగవంతుడిని వారు అనుభవిస్తారు. ఆ అనుభవం ఎలా తెలుస్తుందంటే వారి పాటల ద్వారా, పాసురాల ద్వారా. తమిళ్లో ఎక్కువ ఉంటాయి మనకి పాసురాలు. ఆడవాళ్ళు కూడా తమిళనాడులోనే ఉదయించినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది చరిత్ర. వారు ఏంటంటే వారి కళ్యాణ గుణాలని, భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని డైరెక్ట్గా వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకుని అది పాటల రూపంలో, నృత్యం రూపంలో చేస్తూ మనకి చూపిస్తూ ఉంటారనమాట. వారు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది వారిని మనం ఆడవాళ్ళు అంటాం. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారి పుట్టుక కూడా చాలా విచిత్రంగానే ఉంటుంది. వారు డైరెక్ట్గా ఒక తల్లి గర్భాన్నన్నా పుట్టొచ్చు, లేదన్నా ఎక్కడైనా కానీ వారు దొరకవచ్చు. ఇదే విధంగా మనకు 12 మంది ఆడవారులోనూ మన గోదాదేవి తల్లి కూడా ఒక ఆడవాళ్ళు, ఒక లేడీ ఆడవారు అని అనుకుంటాం కదా. మిగతా వారందరూ కూడా మగవారే. ఈమె మాత్రం ఒక గోదాదేవి తల్లి కూడా విష్ణు చిత్తుల వారికి దొరికింది ఒక చోట, తులసి వనంలో దొరికినట్టుగా మనం చెప్పుకుంటాం. వీళ్ళు ఏంటంటే భగవంతుడి కళ్యాణ గుణాన్ని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. పాటల రూపంలో ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. డాన్స్ రూపంలో కానీ, నృత్యం రూపంలో కానీ, పాటల రూపంలో కానీ వ్యక్తపరుస్తారు. వాటినే మనం పాసురాలు అంటాం. ఇవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. అది ఆడవాళ్ళకిను ఆచార్యులకి ఉన్న ఒక తేడా అన్నమాట. జై శ్రీమన్నారాయణ.